హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాము. ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా రంగాపురం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోను, అలాగే బేతంచెర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో రంగాపురం నుంచి బేతంచెర్ల వెళ్ళే మెయిన్ రోడ్కే శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి వారి ఆర్చ్ అయితే మనకి రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మనకి ఆర్చ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకి రైట్ సైడ్ అయితే పోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ బోర్డు కూడా రాసి అయితే ఉంచారు, శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవస్థానం అని. సో ఇక్కడ నుంచి అయితే మనకి 3.4 కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మన ఆర్చ్ అన్నమాట. భారతదేశంలో శివుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ఆ దేవాలయాలలో శివుడికి విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలోనే పూజిస్తుంటారు భక్తులు. ఎందుకంటే వరాహ పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన కథ ప్రకారం భృగు మహర్షి శివుడు కలవడానికి వెళ్ళినప్పుడు శివుడు తాండవం చేస్తూ భృగ మహర్షిని గమనించాడు. దీంతో ఆ మహర్షి ఆగ్రహం చెంది, ఇప్పటి నుంచి నీ లింగానికి మాత్రమే పూజలు జరుగుతాయని, విగ్రహానికి పూజలు ఉండవని శపిస్తాడు. అందువల్ల శివుడికి లింగ రూపంలో మాత్రమే పూజిస్తుంటారు భక్తులు. అలాంటి దేవాలయాల్లో శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయం ప్రధాన గోపురం 5 అంతస్తులతో చాలా అత్యద్భుతమైన శిల్పాలతో నిర్మించడం జరిగింది. కానీ ప్రజెంట్ ఈ గోపురం వచ్చేసి శిథిలావస్థలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ఈ గోపురం ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు మరియు గరుడ్మంతుడు అలాగే రాతి పుష్పలను కూడా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ప్రాచీనమైన దేవాలయం. ఈ దేవాలయం స్థల పురాణం గురించి, అలాగే ఈ దేవాలయానికి ముచ్చట్ల అనే పేరు ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం రండి. ఈ దేవాలయంలో ఉన్న మహాశివుడిని దర్శించుకోవడానికి 3 దేవతలు వచ్చి స్వామివారి దగ్గర ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళేవారట. అందువలన ఈ దేవాలయానికి ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయం అని పేరు రావడం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్న మహాశివుడిని దర్శించుకోవడానికి 3 దేవతలు వచ్చి ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకునేవారు. ఒకరోజు చాళుక్య మహారాజు ఇక్కడ ఉన్న అడవి మార్గం నుంచి వేటకి వెళ్తున్న సమయంలో ఆ 3 దేవతలు వచ్చి శివుని దర్శించుకోవడం చూశారట. అందువల్ల ఈ దేవాలయానికి ఎలాగైనా సరే దేవాలయాన్ని నిర్మించాలని అనుకొని ఈ శివలింగానికి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ చాళుక్య రాజులు వచ్చేసి క్రీస్తు శతకము 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దాల మధ్య భారతదేశాన్ని కొంతవరకు పాలించిన రాజవంశస్థులు వీళ్ళు. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళగానే ఎదురుగా మనకి కనిపించేది ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే ధ్వజస్తంభంకి ఎదురుగానే మనకి ప్రధాన ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయానికి ఎడమ వైపున మరియు కుడి వైపున శిలాశాసనాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ శిలాశాసనం మీద శివుడు, నందీశ్వరులు మరియు సూర్యచంద్రులు అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ శిలాశాసనం మీద అక్షరాలు చెరిగిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే పూర్వము 1000 మంది ఋషులు, మునులు ఇక్కడికి వచ్చేసి ఈ పుణ్యక్షేత్రానికి ప్రదక్షిణలు అయితే చేసేవారంట. సో వారు ప్రదక్షిణలు చేసే సమయంలో ఈ శిలాశాసనాలను తాకడం వలన అక్షరాలు అయితే చెరిగిపోవడం జరిగిందట. ఈ శిలాశాసనాల మీద ఏం రాసి ఉంచారనేది ఈ మధ్య కాలంలోనే తెలుసుకున్నారంట ఫ్రెండ్స్. ఆ ఆలయం వచ్చేసి చాళుక్య రాజులే నిర్మించారని,
వారు 1176వ సంవత్సరంలో వేరే రాజులకు దానం చేశారని రాసి ఉంచారంట. బట్ ఆ రాజులు ఎవరికి రాసిచ్చారనేది పేర్లు మాత్రం ఇక్కడ రాసి ఉంచలేదంట. ఇప్పుడు గర్భాలయంలో ఉన్న శ్రీ ముచ్చట్ల మల్లికార్జున స్వామిని దర్శించుకుందాం రండి. ఈ ఆలయం ప్రాంగణం చుట్టూ చూద్దాం రండి ఒకసారి. ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంట ఫ్రెండ్స్. సో వచ్చిన వాళ్ళు ఉండడానికి కూడా గదులు మరియు వంటగది కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా భక్తుల సౌకర్యాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం వంట గదులు కానీ భక్తులు ఉండడానికి రూమ్స్ కానీ నిర్మించడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ ఆలయానికి పక్కన ఒక నది అయితే ప్రవహిస్తుంది. సో ఆ నది దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఈ నదికి ఎంట్రన్స్ లోనే మనకి గంగామాత విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ చుట్టుపక్కల కొండ ప్రాంతాల నుంచి వరద నీరు ఈ నదికి చేరుకొని ఇక్కడ నుంచి ఈ నీరు కొండ ప్రాంతాల నుంచి యాగంటిలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి స్నానం చేసిన కోనేరుకి అయితే చేరుతుందని తెలుసుకున్నారంట. సో అది ఎలాగంటే ఈ నదిలో ఉన్న పసుపు కుంకుమ వేసినప్పుడు ఈ నీళ్లు కొండ ప్రాంతాల నుంచి యాగంటి క్షేత్రంలో ఉన్న కోనేరులోకి చేరిందని తెలుసుకున్నారంట. యాగంటి క్షేత్రం ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడవచ్చు మీరు. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.